కంద పులుసు, యామ్ స్ట్యూ కర్రీ. చాలామంది దుంపకూరలను ఆరోగ్యానికి మంచివి కావనే అపోహతో వాటిని దూరంగా పెడతారు. నిజానికి వీటిని పరిమితంగానైనా అప్పుడప్పుడు తినడం వల్ల మనకు ఎన్నో పోషకాలు అంది మేలు జరుగుతుంది. దుంపల్లో కంద ఒక ప్రత్యేక రుచితో ఉండి దానితో వేపుడు కూరలు, పులుసు కూరలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అంతేకాక చక్కెర వ్యాధిగ్రస్తులకు కూడా కంద చాలా మంచిది. ఈ వీడియోలో మనం కంద పులుసు కూరను రుచికరంగా ఎలా చేసుకోవచ్చో చూద్దామా మరి. కంద పులుసు కూర తయారీకి కావలసినవి: కంద అర కేజీ, ఉల్లిపాయలు మీడియం సైజువి 3, ములక్కాడ 1, పచ్చిమిర్చి 2 లేదా 3, చింతపండు నిమ్మకాయంత, ఆవాలు అర టీ స్పూను, జీలకర్ర అర టీ స్పూను, మెంతులు 1 టీ స్పూను, బెల్లం తురిమినది అర టీ స్పూను, వంట నూనె 2 లేదా 3 గరిటెలు, ఉప్పు రుచికి తగినంత, పసుపు చిటికెడు, కూర కారం 2 స్పూనులు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర 1 చిన్న కట్ట. కంద పులుసు తయారీ విధానం: కందను ముక్కలుగా కోసి వాటి చెక్కుని చక్కగా తీసివేయాలి. ఈ చెక్కు తీసిన కంద ముక్కలను నీళ్లలో వేసి మట్టి లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న ఈ కంద ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఈ కంద ముక్కలను మళ్ళీ శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్న కంద ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని అవి మునిగేంత వరకు మంచినీటిని పోసుకొని వాటిని కొంచెంగా మెత్తబడే వరకు మీడియం మంట మీద ఉడికించుకొని ప్రక్కన ఉంచుకోవాలి. కంద ముక్కలు నుజ్జుగావనే ధీమా ఉంటే వాటిని ప్రెషర్ కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. కానీ ముక్కలు నుజ్జవుతే మాత్రం కూర రుచిగా ఉండదు. ఇప్పుడు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. కొంచెం బెల్లాన్ని కూడా తరుక్కొని తయారుగా ఉంచుకోవాలి. కొన్ని పులుసు కూరల్లో తెలిసి తెలియకుండా చాలా కొద్దిగా బెల్లాన్ని కానీ పంచదారను కానీ వేసుకుంటే ఆ పులుసు కూరల రుచి పెరుగుతుంది. ములక్కాడని సైజును బట్టి 7 లేదా 8 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కంద పులుసు కూరలో ములక్కాడని వేయడం మాత్రం మర్చిపోకండి. ములక్కాడ కంద పులుసు రుచిని రెండింతలు చేస్తుంది. నిమ్మకాయంత చింతపండుని కొద్దిసేపు నానబెట్టుకొని తరువాత దాని నుండి గుజ్జును తీసి ఉంచుకోవాలి. రకరకాల కూరలలోనూ అన్ని రకాల పచ్చళ్ళ తయారీలోనూ వాడుకోవడానికే కాకుండా ప్యాక్ చేసి విదేశాలకు పంపడానికి పనికి వచ్చే నిల్వ ఉండే చింతపండు గుజ్జుని ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే మా కేస్ ప్యాకింగ్ చింతపండు గుజ్జు వీడియోను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చిన వీడియో లింక్ ను క్లిక్ చేసి చూడండి. స్టవ్ మీద ప్రెషర్ ప్యాన్ ని ఉంచి అది వేడెక్కిన తరువాత అందులో నూనెను వేసి నూనె కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, మెంతుల్ని వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. పులుసు కూరల్లోకి కొద్దిగా మెంతులు వేసుకుంటే ఆ కూరకి మంచి రుచి వస్తుంది. ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు వేసి ఒకసారి కలిపి పెట్టాలి. తర్వాత ములక్కాడ ముక్కల్ని కూడా వేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న కంద ముక్కలను కూడా వేసి వాటికి సరిపడా ఉప్పును, కూరకి సరిపడా కారాన్ని వేసి ఒకసారి కలిపి పెట్టాలి. తర్వాత నానబెట్టి ఉంచుకున్న చింతపండు నుంచి గుజ్జును తీసి ఆ గుజ్జుని కంద ముక్కలపై పోయాలి. తర్వాత తరిగి ఉంచుకున్న బెల్లాన్ని కూడా కూరలో వేసుకోవాలి. ఇప్పుడు కూరలో కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు పాన్ మీద మూత నుంచి కుక్కర్ నుండి ఆవిరి రావటం మొదలుగానే దానిపై వెయిట్ నుంచి ఒక కోత వచ్చే వరకు ఉడికించుకోవాలి. కోత వచ్చిన తరువాత స్టవ్ ని ఆఫ్ చేయాలి. కుక్కర్ మూత వచ్చిన తర్వాత కూరలో ఉప్పు, కారాలు సరిపోయాయో లేదో సరిచూసుకోవాలి. ములక్కాడ ఉడికిందో లేదో చూసుకోవాలి. అవసరం అనుకుంటే పులుసును కొంచెం చెక్కబడే వరకు కాసేపు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీరను వేసి 1 నిమిషం పాటు ఉడికించి స్టవ్ ని ఆఫ్ చేయాలి. అంతే, రుచికరమైన కంద పులుసు కూర తయారు. మా వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా యూట్యూబ్ వంటల ఛానల్ కొత్తపల్లి కొత్త రుచులకు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే బెల్ బటన్ నొక్కండి. అంతేకాకుండా మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి.